నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. కాదంబరి జత్వాని ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఇంతలా ఫేమస్ అయిన ఈమె కొందరు రాజకీయ నేతలు, ఐపీఎస్ అధికారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెత్తిస్తోంది. జత్వాని కుటుంబం అక్రమ నిర్బంధం, వేధింపుల ఘటనపై విజయవాడలో విచారణ ముమ్మరమైంది. తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ బాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని కింది స్థాయి అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు అప్పటి విజయవాడ పోలీస్ బాసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆపరేషన్ జత్వానీలో నేరుగా పాల్గొన్నదెవరు, తెర వెనకుండి చేయించిందెవరు అనే కోణంలో విచారణ సాగుతోంది. అంతేకాదు, కాదంబరి జత్వానీ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ ఆరా తీయడంతో ఏపీ పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు వైసీపీకి రాజీనామాల సమ్మెట పోటు తగులుతోంది. నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి వైసీపీకి గుడ్ బై చెప్పడమే కాదు, వారి అధికార పదవులను కూడా వదిలేసుకున్నారు. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్సీలు, 6 రాజ్యసభ ఎంపీల దాకా రాజీనామా చేస్తారని, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా క్యూలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కీలక నేతలంతా ఒకరి తర్వాత మరొకరు వెళ్లిపోతుండడంతో వైసీపీలో పరిస్థితి అయోమయం జగన్నాథంలా తయారైంది. మరి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారో లేదో తెలియదు కానీ ఎంతమంది పోయినా జగన్కు ఏమీ కాదని ఆ పార్టీ నేతలు కొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం ఇక్కడ విశేషం. ఈ అంశాలపై ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ నుంచి డాక్టర్ వరలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. అలాగే కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు. నమస్తే సార్. జనసేన పార్టీ తరఫున రాయపూడి వేణుగోపాల్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా ఉన్నారు. వరలక్ష్మి గారు, ఏదైతే డాక్టర్ జత్వానీ కాదంబరి ముంబై నటి, షీ ఈజ్ అన్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్, హర్ పేరెంట్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, ఫాదర్ వచ్చేసి రిటైర్డ్ మర్చెంట్ నేవీ, మదర్ వచ్చేసి ఆర్బీఐలో రిటైర్ అయినటువంటి అధికారి. ఇద్దరు కూడా 65-70 సంవత్సరాల వయసు ఉన్నవారు. ఒక ఫేక్ డాక్యుమెంట్ విషయంలో ఆమె మీద విజయవాడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2వ తారీఖు ఫిబ్రవరి ఈ సంవత్సరం, అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2వ రోజే ఆగమేఘాల మీద ముంబై వెళ్ళి, మరి ట్రాన్సిట్ వారెంట్ ఉందో లేదో తెలియదు, 3వ తారీఖే ఆమెనే కాదు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేనటువంటి తల్లిదండ్రులని, అలాగే ఈ దేశంలో లేరు కానీ ఆవిడ బ్రదర్ని కూడా కేసులో పెట్టారు. ఆయన బయట ఎక్కడ సౌదీలోనే ఎక్కడ సెటిల్ అయ్యారట. అంత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులతో సహా తీసుకొచ్చి ఇక్కడ కొన్ని రోజుల పాటు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఆమెను విచారించారని, ఆ సందర్భంగా ఆమె మీద చాలా అమానుషంగా ప్రవర్తించారని, అది ఏ విధంగా అనేది ఆవిడ ఇప్పటికి పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, ఆడపిల్ల కాబట్టి. ఈరోజు అయితే ఆవిడ విజయవాడ వచ్చారు. ఒక భరోసా కల్పించడంతో ఏపీ ప్రభుత్వం, ఇక్కడ గవర్నమెంట్ మారింది కాబట్టి. ఇకపోతే ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే ఒకసారి టైం లైన్ చూద్దాం మనం. ఈవిడ డిసెంబర్ 2023లో ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్, హూ ఈజ్ వెరీ క్లోజ్ అసోసియేట్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ ద లేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే, ఆయన కడప స్టీల్ ప్లాంట్ని పెట్టడానికి వచ్చిన సందర్భంలో, అంటే అంగీకరించిన సందర్భంలో అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ను సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే ఒకనొక సందర్భంలో సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ, వీరి ఫాదర్ కూడా నాకు చాలా సన్నిహితులు, హీఈస్ లైక్ ఎ మెంటార్ టు మీ. అప్పట్లోనే వారి అబ్బాయిని, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అయ్యారు, ఇప్పుడు అప్పట్లో 10-15 సంవత్సరాల క్రితమే నా దగ్గరికి వైఎస్ఆర్ గారు పంపించి ఆయనకి పరిశ్రమలు స్థాపించడంలో ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి, మెళకువలు చెప్పమని చెప్పేసి పంపించారట. కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీ అండ్ జగన్మోహన్ రెడ్డి got a very long time relationship with the Sajjan Jindal, who is a tycoon, billionaire, into many industries like mines, steel, whatnot, everything. సో అటువంటి వ్యక్తి మీద ఈ ఎవరైతే డాక్టర్ జత్వానీ కాదంబరి సీనియర్ యాక్ట్రెస్, ఆవిడ రేప్ కేస్ ఫైల్ చేయడం జరిగింది ముంబైలో డిసెంబర్ 2023. కట్ చేస్తే ఫిబ్రవరిలో ఆవిడ దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు సమర్పించవలసి ఉంది ముంబై పోలీసులకి.
ఈ లోపల 2వ తారీఖు ఇక్కడ ఆ అమ్మాయి మీద ఒక ఫోర్జరీ డాక్యుమెంట్కి సంబంధించి కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేతట, అతను 2014లో పెనంలూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశాడట. ఒక చోటా మోటా నాయకుడు. అతను పెట్టిన కేసుని చాలా సీరియస్గా తీసుకుంది గవర్నమెంట్. ముంబై వెళ్ళి తీసుకొచ్చేసింది ఫ్యామిలీ మొత్తాన్ని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈవిడ అదే టైంలో ఇక్కడ 42 రోజుల పాటు తల్లిదండ్రులతో సహా విజయవాడ కారాగారంలో ఉండటం మూలంగా అక్కడ ముంబైలో సజ్జన్ జిందాల్ మీద పెట్టినటువంటి కేసుకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడం వలన అందుబాటులో లేరని అక్కడ ముంబై పోలీసులు కేసుని డ్రాప్ చేశారు, క్వాష్ చేసేశారు. ఎప్పుడైతే ఇక్కడ ఈవిడికి బెయిల్ లభించిందో ద వెరీ నెక్స్ట్ డే వాళ్ళు ఆ కేసుని డ్రాప్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద టైమ్ లైన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. అంటే మార్చ్ 2023 నుంచి డిసెంబర్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు జరిగిన ఆర్డీల్ ఇది. ఈ 42 రోజుల పాటు ఆ కుటుంబం పడిన నరక యాతనను ఆవిడ ఈరోజు పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా చాలా చాలా విషయాలు వస్తున్నాయి. అప్పుడు ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా టాటా, డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు యొక్క ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఇదంతా జరిగిందని కింది స్థాయి అధికారులు ఈరోజు గవర్నమెంట్కి చెప్పటం. అయితే ఇప్పుడున్నటువంటి డీజీపీ గారు కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు దాన్ని స్టేట్మెంట్ రూపంలో తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? ఓన్లీ కుక్కల విద్యాసాగర్ అనే తన దగ్గర వరకు ఉంటుందా, లేదంటే మీరు సీరియస్గా తీసుకొని పారిశ్రామికవేత్త అయినటువంటి సజ్జన్ జిందాల్ దాకా తీసుకెళ్లగలిగే ధైర్యం చేస్తారు? గుడ్ ఈవినింగ్ అండి సురేష్ గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్ని దౌర్భాగ్యాలు చూడాలో ఇంకా అర్థం కావట్లేదండి. ఇప్పటి వరకు ఒక కాకి వ్యవస్థ మీదో అంతో ఎంతో కొంచెమైనా, అంటే రాజకీయాలతో పాటు భ్రష్టు పట్టిపోయిన కాకి వ్యవస్థను చూసాము, ఇంకా చాలా వ్యవస్థలను చూసాము. కానీ ఎక్కడో ఒక మూల ఒక 1% అయినా కానీ కనీసం అబ్బా పోలీస్ అంటే ఒక భయము, పోలీస్ అంటే మనకు ఒక నీడలాగా ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఆడపిల్లలకి అనేది ఎక్కడో ఒక మూల ఇప్పుడు వరకు దాగున్న అది రహస్యం లాగే ఉండేదండి. కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ ఐపీఎస్ ఆఫీసర్స్, అంటే ఈ విశాల్ గున్ని గారు లేకపోతే కాంతి రాణా ఎవరో ఉన్నారు, వీళ్ళ గురించి చాలా మంది అబ్బా హీరోలాగా ఉన్నారు, ఐపీఎస్లు అయిపోయారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా పైకొచ్చారు, యువతకి ఇన్స్పిరేషన్ గా ఉంటారు అని చాలా చాలా విన్నామండి ఇంతకు ముందు. కానీ దౌర్భాగ్యం వీళ్ళే దగ్గరుండి వాళ్ళని ఏదో పెద్ద పెద్ద ఏదో చేశారని చెప్పేసి చాలా, అంటే మీరు అన్నారు ఇందాక ఎఫ్ఐఆర్ ఆగమేఘాల మీద అదే రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే అది కొద్ది మందికి మాత్రమే. మనం పర్టికులర్ పర్సన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వీళ్ళని మనం మానసికంగా ఇంకా శారీరకంగా ఎలా లొంగ తీసుకోవాలో అలాంటి వాళ్ళ మీద ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతాయి, ఇమీడియట్ గా కేసులు కూడా అంటే టేబుల్ మీదకి వస్తాయి. ప్రతిది కూడా ఐపీఎస్ల దగ్గర నుంచి కానిస్టేబుల్స్ దగ్గర నుంచి కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మనం ఈ ఎవరైతే ఈ డాక్టర్ అయితేనేంటి, ఒక అమ్మాయి అండి ఇక్కడ ముఖ్యంగా ఒక అమ్మాయి, అది వాళ్ళ ఫాదర్ ఆర్మీలో చేయనియండి, వాళ్ళ మదర్ ఇంకొక ఏదన్నా పెద్ద స్థాయి కాదు, ఒక సగటు ఆడపిల్ల, ఒక భారతీయ దేశంలో ఒక దౌర్భాగ్యానికి పుట్టిన ఆడపిల్ల కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మనం ప్రతిరోజు చూస్తున్నామండి. ఒక పక్క కలకత్తా డాక్టర్ది చూసాము, ఇప్పుడు అక్కడ ఏం చేస్తాము, ఆ పర్టికులర్ పర్సన్ ని ఉరి తీయాలా, లేకపోతే ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది, రేప్ జరిగింది, ఎక్కడో ఒక డ్రగ్ అడిక్టో లేకపోతే బాగా ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి అంటే ఒక ఉన్మాదంగా లేకపోతే విచక్షణారహితంగా మత్తులో తెలియక చేసేవాళ్ళని అవి కొన్ని యాక్సిడెంటల్ గా అవుతాయేమో, కానీ ఈ అమ్మాయి విషయంలో జరిగింది మాత్రం అక్షరాల ఖండకావరంతో జరిగిన విషయాలండి ఇవి. వీళ్ళు అసలైన నేరస్తులు, వీళ్ళు అసలైన క్రిమినల్స్ అండి. ఇంతకు ముందంతా మనం చూసాము, దిశ కేసు తెలంగాణలో జరిగినప్పుడు నలుగురిని మనం వాళ్ళు ఏదో జరిగితే అక్కడ ఏదో అయిపోయారు, వాళ్ళు పారిపోతుంటేనో ఎన్కౌంటర్ అయింది, లేకపోతే వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మనం విన్నామండి. కానీ వాళ్ళ కాదండి ఎన్కౌంటర్ చేయాల్సింది. ఇవాళ సోషల్ బహిష్కరణ అయినా ఏ బహిష్కరణ అయినా చేయాల్సింది ఇక్కడున్న కాకీల్ని ముఖ్యంగా అండి. ఎందుకంటే
ఒక కేసు ఫైల్ చేస్తే ఎవరో ఒక సాధారణ ఎవరో తొక్కలో పార్టీ వాడో లేకపోతే ఇంకొక లీడర్ పోయి అరెస్ట్ చేసి లేకుంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకొని రారండి. ఇక్కడ 100కి 100 పాళ్ళు 100% చేసేది కాకీలు కాబట్టి వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఫస్ట్. వీళ్ళే ఇలా తయారైతే, నేను లాస్ట్ వీక్ కూడా లాస్ట్ డిబేట్ లో కూడా చెప్పాను సురేష్ గారు మీకు, ఇక్కడ భారతదేశం అనేది ఏంటంటే ఏ తప్పైనా చేయొచ్చు. అది అధికారంలో ఉంటే మనకి ఇంకా దాని మీద ఒక కాకి చొక్కా ఉంటే ఆ అధికారంలో ఉన్న అధికారులు పర్టికులర్ గవర్నమెంట్ కి మనం తొత్తులుగా ఉన్నామంటే ఏదైనా చెయ్యొచ్చు అనే దానికి ఉదాహరణ ఈ కేసు. ఇవాళ ఇది నిజంగా అండి భారతదేశ వ్యాప్తంగా సిగ్గుపడాలి. ఇవాళ భారతదేశానికి ఒక ఇక్కడున్న బిడ్డలకే ప్రొటెక్షన్ లేదు, ఇంకా బయట దేశం నుంచి ఇక్కడికి రావడమో లేకపోతే బయట రాష్ట్రం నుంచి ఇక్కడికి రావడం అనేది నిజంగా ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఇక్కడే ఎందుకు పుట్టినవరా దేవుడా అని మనం ఆలోచిస్తున్నాం. ఇవాళండి ఒక ఆడబిడ్డ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇంతకు ముందు ఏంటంటే ఆడబిడ్డ ఉంటే అందంగా ఉంటే సరిపో అమ్మా, ఇబ్బందిగా ఉండేది బయట తిరగాలంటే. ఇవాళ ఆడపిల్ల అంటే చాలు, ఆడపిల్ల ఉండాలి, మనం అధికారంలో ఉండాలి, మన చుట్టూ ఇంతమంది ఉండాలి. 42 రోజులు ఎంత విచక్షణ. సరే అండి, ఆవిడ చేసింది పెద్ద నేరమో ఘోరమో అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరేం మీకు సంబంధించిన వరకు ఎవరినైతే మీరు కస్టడీలోకి తీసుకుంటారో వాళ్ళని ఇమీడియట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరు కోర్టులో వాళ్ళని జైల్లో పెట్టడమో లేకపోతే ఇంకొకటి ఏదో చేయాలి. కానీ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఒక ఆడబిడ్డని నేను చాలా విన్నానండి. తను లైవ్ లో తన బాధ ఎక్స్ప్రెస్ చేస్తుంటే చాలా మంది ఏమంటారంటే సినీ ఫీల్డ్ అనో లేకపోతే ఆ అమ్మాయి సరిగా బట్టలు వేసుకోపోలేదనో లేకపోతే ఆ అమ్మాయి సరిగా ఉండట్లేదనో ఇవన్నీ చాలా చెప్తుంటారు సార్, మామూలుగానే చెప్తుంటారు. ఇక్కడ ఆ అమ్మాయి హీరోయినా లేకపోతే డాక్టరా లేకపోతే అమ్మాయా కాదు, తనకి ఒక రైట్ ఉందండి, ఇలా ఉండాలనే రైట్ ఉంది. సరే నిజంగా ఏదన్నా చేశారనుకో మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి, జైల్లో పెట్టండి, ఆ తర్వాత కస్టడీకి తీసుకోండి, అది ఏం చెయ్యాలో దాని గురించి ఉండండి. అంతేకాని ఆవిడ బ్యాంకు లావాదేవీలన్నీ వీళ్ళు సీజ్ చేసేయడం. రెండోది చాలా ఏజ్డ్ అండి పేరెంట్స్, వాళ్ళని కస్టడీకి తీసుకొని బెదిరించడము. అసలు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. గత అంటే సార్ అంతకు ముందు జరిగినాయా ఇప్పుడు జరిగినాయా ఎన్ని కాదండి, మరి గత 5 సంవత్సరాలుగా అండి ఎన్ని దారుణాలు చూస్తున్నామంటే లేస్తే చాలు. మరి ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత మరి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆడపిల్లలు కదా ఏం చెప్పినా మనం వాళ్ళు పడి ఉంటారు, లేకుంటే బయట పెట్టుకోలేరు, లేకపోతే బయట పెట్టినప్పుడు ఏమంటారంటే వాళ్ళు అనుకూలంగా అన్ని చేస్తున్నారు, వాళ్ళకి ఏదో బెడ్స్ కొట్టింది అని చెప్పేసి బయట పెడుతున్నారని అంటది. ఈవెన్ సార్ యాక్చువల్ గా లా ప్రకారం మీరు చాలా మంది ఉంటారు ఫొరెన్సిక్ మెడిసిన్లు చేస్తే పర్వర్టెడ్ అని ఉంటారండి. వాళ్ళకి ఆ పర్వర్షన్స్ లో వాళ్ళకి ఇది తుచ్చమా ఇది నీచమా తల్లి చెల్ల అనే భేదాలు అలాంటి రుగ్మతులు ఉంటాయి వీళ్ళకి, మానసిక రుగ్మతులు. ఈ రుగ్మతులన్నిటికంటే రాజకీయమో లేకుండా ఉంటే ఇంకొకటి ఏదో అనేది పెద్ద జబ్బు ఒకటి వీళ్ళకి తగులుకునిందండి. ఆ జబ్బు వల్ల వీళ్ళకి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు కంటిన్యూగా అండి ప్రజా ప్రతినిధులు అని చెప్పుకునే చాలా మంది ఈ మధ్య అంటే ఒక ఎంపీ దగ్గర నుంచి ఒక ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఒక ఎక్స్ మినిస్టర్ దగ్గర నుంచి తర్వాత ఎక్స్ స్పీకర్ దగ్గర నుంచి ఎన్ని దారుణాలు ఎంతో మందిని చూస్తా ఉంటారు అంటే గత 5 సంవత్సరాలలో. మరి 14-19 మధ్య కాలంలో అండి అంటే ఎవరు చిన్న చితగా లేకుంటే వాడు ఏదో ఆల్కహాల్ తీసుకొని చేయలేదండి. వీళ్ళు క్లియర్ కట్ గా వాళ్ళు చేసేది తప్పని తెలిసినా కానీ మాకు అధికారం ఉంది. తర్వాత ఏమంటుంటే మావి వీడియోస్ అన్ని మార్పింగ్ చేసి పెట్టారు, మేము చాలా సత్యచీరులమి సత్య హరిశ్చంద్రుల బిడ్డలమి వాళ్ళ అన్నతమ్ముళ్ళే మేము, అందుకని అని చెప్పుకుంటా ఎన్ని చూస్తున్నామండి. కానీ ఒక్కసారైనా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులని చెప్పుకునే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా మరి కంటిన్యూగా ఆడబిడ్డలకి ఇలా జరుగుతుంది, నేను మీ అందరి బిడ్డని, మీ అందరికి నేను మీ ఇంటి బిడ్డని అని చెప్పుకునేటప్పుడు ఒక్క ప్రజాప్రతినిధిని, ఒక్క నాయకుని, ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఎమ్మెల్సీని కానీ ఎవరినైనా కానీ శిక్షించిన పాపాను పోలేదు. దిశ యాక్ట్, దిశ పోలీస్ స్టేషన్ అని ఎంత అంగరంగ వైభవంగా ఆర్భాటాలు చేసుకునేందులో ఏ ఒక్క ఆడబిడ్డకైనా న్యాయం జరిగిందని నేను మీ మీడియా రూపంలో అడుగుతున్నానండి. ఇవాళ ఏదన్నా మాట్లాడితే మీరు అధికార పక్షం వాళ్ళు కాబట్టి మా మీద ఏదో నిందలు వేస్తున్నారు అనేది కదండి, మనకి లైవ్ గా కనిపిస్తుంది. ఈవెన్ కూడా నీ సొంత భార్య అయినా కానీ తన భార్య పర్మిషన్ లేకుండా చెయ్యి పట్టుకునే హక్కు భర్తకే లేనప్పుడు
వీళ్ళంతా ఎవరండి? లఫుట్ గాళ్ళందరూ అనకూడదు కానీ వీళ్ళంతా ఎవరు? వీళ్ళకి ఏదో ఒక ఒక పార్టీలో అండబెట్టుకొని మాకు మా ముఖ్యమంత్రి మమ్మల్ని ఎవరిని పట్టించుకోడు, ఇట్లాంటి విషయాల్లో ఆయన చూసి చూడనట్టుగా పోతారు, ఇవన్నీ ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని. ఎవరైనా సార్ తోలేవాడు మెత్తగా ఉంటే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుందని పెద్దలు అంటుంటారు. ఒక నాయకుడు, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, పెద్దలందరూ ఉన్నారు. దాచపల్లిలో ఒక సంఘటన జరిగింది సార్. ఇది 2014-19లో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డని ఏదో చేసినప్పుడు ఎవరైతే అది చేశారో 24 గంటల లోపల అతను ఉరేసుకొని చచ్చిపోయిందండి. మనం పోలీసులంతా ఎతుకుతున్నారని తెలిసి దాచేపల్లి ఇమ్మీడియట్ గా 24 గంటలు. వరలక్ష్మి గారు గుర్తున్నారు, అది ఒక పాప, ఒక చిన్న పాప మీద ఒక పెద్ద వయసు వ్యక్తి ముసలాయన, ఆయన 24 గంటలు కాదు 3 రోజులు పట్టింది. 3వ రోజు సాయంత్రం అతను ఉరివేసుకు చనిపోయాడు. సరే, మనం ఈవెన్ దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, అంటే అవతల వ్యక్తిని పట్టుకుని శిక్షించాలి అంతే తప్ప అతను ఉరి వేసుకునేదాకా పట్టుకోకుండా, సరే అది వేరే విషయం. అది వేరే. నేను అంటున్నా సార్, అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఏమనుకుంటున్నానంటే భారతదేశంలో ఎంత స్వతంత్రం ఉందంటే ఏదైనా చేసుకొని తిరగొచ్చు మనము, ఎంత పెద్దైనా తప్పు. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు ఈ కేసు విషయం మీద, చాలా సీరియస్ గా తీసుకున్నామని చెప్తున్నారు. ఇంకో మాట కూడా అన్నారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఉపేక్షించమని. మరి ఆ పెద్దవారు ఎవరనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ముంబైలో పారిశ్రామికవేత్త దగ్గర, ఆవిడ రేప్ ఛార్జెస్ ఫైల్ చేసిన దగ్గర. ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఫ్రెండ్లీగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట ఇది వచ్చింది అంటే చూడాల్సిందే ఎంత దూరం వెళ్తారా, లేదంటే కుక్కల విద్యాసాగర్ దగ్గర ఆగుతారా అనేది చూడాలి. సురేష్ గారు, పారిశ్రామికవేత్తలని మనం ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడితే మన ఇంట్లో బిడ్డ చేయబట్టుకుంటే గమనుంటారండి? పారిశ్రామికవేత్తలకు ఏమైనా స్పెషల్ గా కొమ్ములు ఉపేక్షించకూడదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని ఆహ్వానిస్తూనే ఆ స్థాయి వరకు దర్యాప్తు వెళుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, మేము కూడా అబ్జర్వ్ చేస్తుంటాము. లెట్ us see వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎనీవే, తులసిరెడ్డి గారు ఒకసారి కనుక ఆవిడ ఈ రోజు వచ్చారు, విజయవాడ వచ్చారు, ప్రత్యక్షంగా స్టేట్మెంట్ ఇచ్చారు. విచారణాధికారికి అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరకు కూడా వెళ్ళి ప్రత్యక్షంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే ఆవిడ మీద ఒక కేసు ఇక్కడ పెట్టారో దాని గురించి ఆవిడ కొన్ని కీలక విషయాలు చెప్పిందట. 2018కి సంబంధించి ఒక అగ్రిమెంట్ తను చేసుకున్నట్లుగా, ఒక ఆస్తికి సంబంధించిన అగ్రిమెంటు, ఏది కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి ఒక ఆస్తి, దాన్ని అమ్మడానికి ప్రయత్నించినట్టుగా. ఇకపోతే ఆ డాక్యుమెంటే ఫేక్ అంటుంది ఆవిడ. దానికి ఎవిడెన్స్గా దాంట్లో ఉన్న అడ్రస్ జూహులో తను 2020లో కొన్నటువంటి ఫ్లాట్ అడ్రస్ ని మెన్షన్ చేశారు. నేను 2020లో కొంటే 2018 డాక్యుమెంట్లో ఆ ఫ్లాట్ అడ్రస్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆవిడ చెప్తున్నది. రెండోది, ఇదేదైతే అగ్రిమెంట్ డాక్యుమెంట్ ఉంటుందో అది దస్తావేజులు 2023లో కొన్నటువంటి దస్తావేజులు కాబట్టి నా మీద ఫాల్స్ ఎలిగేషన్ అగ్రిమెంట్ సృష్టించి దాని పేరు మీద 2వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 3వ తారీఖే ఈ పోలీసులు ఎవరైతే వెళ్ళారో ఇద్దరు, తను వాళ్ళ అమ్మ, అంటే 2 మహిళలు ఉన్నారు. 2 మహిళలు ఉన్నప్పుడు మహిళలు కూడా మహిళా పోలీసులు వెంట లేకుండా విజయవాడ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం 42 రోజుల పాటు ఏమో కారాగారం ఉన్నారు, అంతకన్నా ముందు కొన్ని రోజుల పాటు గెస్ట్ హౌస్లో ఉండి ఆవిడ్ని హింస పెట్టారని. దీని మొత్తం మోడస్ ఆపరాండి ఏంటంటే విద్యాసాగర్ అనే వ్యక్తి కోసం కాదు, సజ్జన్ జిందాల్ మీద ఉన్నటువంటి ముంబైలో రేప్ కేసు విత్డ్రా చేసుకొని పలుసార్లు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారి డిసెంబర్, ఇప్పటివరకు ఐపీఎస్లో వినపడింది, ఒక ఐఏఎస్ స్థాయి అధికారి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈవిడ్ని ఫోర్స్ చేస్తే ఈవిడ అంగీకరించలేదు కాబట్టి ఈ రకమైనటువంటి కేసును పెట్టి ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చి ఈ టైంలో అది విత్డ్రా అయ్యేటట్టుగా చేశారనేది ఎలిగేషన్ సార్. ఇవన్నీ చూస్తే ఆవిడ ఒకవైపు విక్టిమ్ ఉంటే సాక్షిలో వస్తున్నటువంటి రాతలు కానీ, అంటే ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది, హనీ ట్రాప్, ఆవిడ పారిశ్రామికవేత్తలకు వలేస్తుంది, ఆవిడికి వత్తాసు పలుకుతుంది గవర్నమెంట్. ఎలా చూడాలి సార్ ఇవన్నీ? మీరు చెప్పినట్లు ఓవరాల్ గా దీనికి కేసు స్టార్ట్ అయింది సరే, బాంబేలో జరిగింది ముందు, కానీ ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి కేసు స్టార్ట్ అయింది ఎప్పుడు? ఇది తనను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి తన పొలాన్ని రాయించుకుందని
కుక్కల విద్యాసాగర్ గారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆవిడ మీద కేసు పెట్టడం అంటే అదే 2018లో రాసుకున్నటువంటి డాక్యుమెంట్ ఆధారంగా మొన్న కేసు పెట్టారు. డాక్యుమెంట్ ఎప్పుడు మీరు చెప్పినట్టు 2018లో రాసుకున్నట్టుగా ఆ భూమిని వచ్చేసి ఆవిడ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి రాయించుకున్నదని. కానీ దాంట్లో వచ్చేసి రాయించుకున్నవారు రాసిన వారు అంటుంది కదా, భూమి వచ్చేసి అమ్మిన వారు కొన్నవారు అని చెప్పేసి. దాంట్లో ఆవిడ అడ్రస్ వచ్చేసి 2020 ఇచ్చారు. డాక్యుమెంట్ కొనుక్కున్నదేమో 2018లో, కానీ దాంట్లో వచ్చేసి ఆవిడ ఇంటి అడ్రస్ వచ్చేసి 2025. తర్వాత పైన స్టాంప్ వెండర్ వచ్చేసి ఆ స్టాంప్ ఎప్పుడు కొనుక్కున్నది స్టాంప్ వెండర్ రాస్తుంది 2023లో. కాబట్టి ఇక్కడ మొత్తం వచ్చేసి ఇది ఫేక్ డాక్యుమెంటు, ఇది ఫోర్జరీ డాక్యుమెంటు, దాన్ని బేస్ చేసుకొని మొత్తం కథ నడిచింది అనేది మనకు 2018, 2020, 2023. స్టాంప్ వెండర్ ఏమో 2023లో అమ్మినాడు, అడ్రస్ ఏమో ఆవిడది 2020 అడ్రస్ ఉంది, కానీ కొన్నిందేమో భూమి 2018లో. దాన్ని వచ్చేసి మొన్న ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టిందేమో మొన్న ఇటీవల ఫిబ్రవరి 2వ తారీఖున. కాబట్టి ఇది ఓవరాల్ గా అంటే పోలీసులు అనుకుంటే, ప్రభుత్వం అనుకుంటే ఏ తప్పుడు కేసైనా పెట్టచ్చు అనేది. ఇది జనరల్ గా మనకు వచ్చేసి ఈ కేసే కాదు, రాయలసీమలో అయితే కన్నా సరిపోయిన వాళ్ళ మీద ఇంట్లోకి వచ్చి ఒక మూలన వాళ్ళే పెడతారు, బాంబులు పెడతారు, గంజాయి పెడతారు, డ్రగ్స్ పెడతారు, తర్వాత వచ్చేసి సారాయి పెడతారు, కేసు పెడతారు, మళ్ళీ తర్వాత జరుగుతుందని చెప్పేసి. ఇది తప్పుడు కేసులు పోలీసు వాళ్ళు అనుకుంటే, ప్రభుత్వం అనుకుంటే ఎవరి మీదైనా తప్పుడు కేసు పెట్టచ్చు. కానీ ఆ పెట్టేటప్పుడు నేను చెప్పిన కేసుల్లో వచ్చేసి అది ఒకటి. ఇక్కడ డాక్యుమెంటరీ కాడ వీళ్ళు పప్పులో కాలేశారు. పోలీసులు వచ్చేసి పోలీసులు కానీ పోలీసు అధికారి కానీ వీళ్ళందరూ తప్పుడు కేసు చేస్తున్నా తెలుసు కూడా జాగ్రత్త తీసుకోకుండా ఈడ చిక్కినారన్నమాట. ఈ యొక్క డాక్యుమెంట్ వచ్చేసి నిజంగా ఒక కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టాడు అనుకోండి, దాన్ని చూడాలి కదా, డాక్యుమెంట్ చూడాలి కదా, ఆ డాక్యుమెంట్ ఆధారంగానే కదా మొత్తం వచ్చేసి కేసు ఫైల్ అయిపోయింది. అంటే డాక్యుమెంట్ ఎప్పుడు, దాని వెండర్ ఎప్పుడు ఇచ్చారు, తర్వాత అది వాళ్ళు పరిశీలించకుండా ఆగమేఘాల మీద దానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి పారిశ్రామికవేత్త జిందాల్కు తర్వాత ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధం తెలుసు, అది మొదటి ఉంటుంది. దానికి తోడు కడప జిల్లా స్టీల్ ప్లాంట్ వచ్చేసి అది జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన 2 సార్లు చేశాడు. ఆ 2వ శంకుస్థాపనకు వచ్చేసి ఈయన JSW కంపెనీ, దాని కంపెనీ అయింది కాబట్టి అది నా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టి నాకు ఎలక్షన్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈయన అడిగినచ్చు. తర్వాత వచ్చేసి నాది సరి కేసు బాంబేలో పెట్టినారు, ఏదో బయటేయండి అని చెప్పేసి అడిగిండొచ్చు. దాంట్లో నిజమా లేదనేది ఆవిడ స్టేట్మెంట్ మీద ఏమో విచారణ తెలుస్తుంది. కానీ స్కోప్ వచ్చేసి సజ్జన్ జిందాల్కు అండ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి పరిచయం ఉండేది వాస్తవం. కానీ అది వచ్చేసి మరి ఆయన అడిగినాడా, ఈయన చేసినాడా అనేది విచారణ తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఓవరాల్ గా జిందాల్ ఏమో బయటపడినాడు అంటే తాత్కాలికంగా బయటపడినాడు, మళ్ళా తిరగతోడొచ్చేమో. కానీ అతనికి సహకరించినటువంటి వాళ్ళందరూ చెప్పుకుంటారు. పోలీసులు, కుక్కల నాగేశ్వరరావు కొడుకు, పోలీసు అధికారులు, ఇంకా ఎక్కడికి పోతుందో ఆవిడ మరి ఈరోజు స్టేట్మెంట్ వచ్చేసి ఏం రికార్డ్ చేసిందో, తర్వాత వచ్చేసి ఆ కంప్లైంట్ స్టేట్మెంట్ ఆధారంగా FIR ఫైల్ చేస్తారు. FIR తర్వాత దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు సందర్భంగా ఎవరిని అరెస్ట్ చేస్తారు, దాని తర్వాత ఛార్జ్ షీట్ ఎవరిని పెడతారు. ఇది ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందో చూడాలి, ఎంతవరకు పోతుందో చూడాలి. మరి ఓకే కోటేశ్వర గారు, ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈవిడ ఇక్కడ కస్టడీలో ఉందని తెలిసి కూడా ముంబై పోలీసులు ఈవెన్ ఒక లెటర్ కూడా రాశారట. మాకు ఇక్కడ ఆవిడ కొంత ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, డిసెంబర్లో ఆవిడ పెట్టినటువంటి కేసుకు సంబంధించి రేప్ ఛార్జెస్ సజ్జన్ జిందాల్ మీద మీరు తీసుకువెళ్ళారు కదా, ఆవిడ ఆరోగ్యంగా ఉందని ఒక లెటర్ కూడా రాశారట. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళా అక్కడ పోలీసులు అక్కడ ఉన్నటువంటి కోర్టుకి ఈవిడ అబ్స్కాండెడ్, మళ్ళీ రావట్లేదు, కాంటాక్ట్లోకి రావట్లేదు, అనేక సార్లు ప్రయత్నం చేశాము స్టేట్మెంట్ ఇవ్వడానికి, ప్రూఫ్స్ ఉన్నాయి అన్నారు, ఆ ప్రూఫ్స్ ఇవ్వడానికి మేము అనేక సార్లు, కాబట్టి కేసు డ్రాప్ చేసేస్తున్నాం అని చెప్పేసి కేసుని నీరుగార్చేశారు. అంటే ఇక్కడ అటు మహారాష్ట్ర పోలీసు, ఇక్కడ ఏపీ పోలీసు కొల్లిడ్ అయింది అన్నట్టుగా కూడా భావించవచ్చు. పోలీసులు 2 ప్రభుత్వాలు, అక్కడేమో బేటీ బచావో బేటీ పడావో ప్రభుత్వం, ఇక్కడేమో వైసీపీ ప్రభుత్వం. ఇద్దరు కుమ్మక్కు కాకుండా
అక్కడ రాజకీయ నాయకులకి ఎవరికి తెలియకుండా సజ్జన్ జిందాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్త మీద నమోదైనటువంటి కేసుని రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు, వైసీపీ బీజేపీ చేసేస్తేనే ఇదంతా జరిగిందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువలన ఇప్పుడు సరే ఇక్కడ చేసినటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతుంది. దానికి బాధ్యులైనటువంటి పోలీసులు ఎక్కడైనా వాళ్ళకి ఆధారాలు దొరికితే ఏదైనా యాక్షన్ తీసుకుంటుంది. అది వేరే, ఆ కథ ఏందో జరుగుతుంది అనేటువంటి చూడాలి. బొంబాయి సంగతి ఏమిటి, మహారాష్ట్ర సంగతి ఏమిటి, నరేంద్ర మోడీ గారి సంగతి ఏమిటి, అక్కడ ఉన్నటువంటి బీజేపీ శివసేన ప్రభుత్వం సంగతి ఏమిటి? ఇంత జరిగిన తర్వాత వాళ్ళు మూసేసినటువంటి కేసుని వాళ్ళు ఎందుకు మళ్ళీ రీఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు? ఎందుకంటే ఇది ఇవాళ కొత్త కాదు కదా, 15 రోజుల నుంచి జరుగుతూ ఉంది కథ అంతా. అందువలన అక్కడేంటి, అక్కడ సంగతి ఏమిటనేటువంటి కూడా చర్చకి రావాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే నవీన్ జిందాల్ మీద ఆమె కేసు పెట్టడం, ఏదైనా ఎక్కడైనా ఒక మహిళ, ఒక యువతి, ఒక మహిళ ఎవరైనా తన మీద అత్యాచారం జరిగింది 64-year-old సజ్జన్ జిందాల్ సార్, సజ్జన్ జిందాల్ 64 అయితే ఏమిటి, ఇంకోటి అయితే ఏమిటి అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే నేను ఎందుకని మెన్షన్ చేయాల్సి వస్తుందంటే సాక్షి పత్రిక ఒక విక్టిమ్ కి ఓకే కనీసం రాయకపోయినా పర్లేదు, ఆవిడ హనీ ట్రాప్లు వేస్తుంది, ఆవిడకి ఇదే పని, ఇలా పలు పారిశ్రామికవేత్తల్ని 64 ఏళ్ల ఒక పారిశ్రామికవేత్తనే టార్గెట్ చేసుకుని పెట్టే అవకాశం మేబీ అయితే ఉండొచ్చు. సరే అవి బయటకు వస్తాయి. వీళ్ళకేం పని, ఏపీ పోలీసులకి అక్కడికి వెళ్ళి అలాగే సాక్షికి ఏం పని సార్, సాక్షికి ఏం పని, ఆవిడేం చేస్తుంది అనేది. అందుకనే ఎవరికేంటి, ఎవరు ఏం పూసుకున్నారనేటువంటిది ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి. నేను అనేది ఒక మహిళ అటువంటి కేసు పెట్టినప్పుడు మిగతా సందర్భాల్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, కేసు నమోదు చేస్తున్నారా, లేకపోతే ఆ మహిళ తర్వాత కనపడలేదని క్లోజ్ చేస్తున్నారా? అంటే జిందాలకు ఒక న్యాయము, మామూలు సాధారణ పౌరులకు ఒక న్యాయం జరుగుతుంది ఈ దేశంలో. అందువలన చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్దవాళ్ళమైనా వదలం, ఇట్లాంటి మాటలు చాలా విన్నాము, చాలా చూసాము. ఆయన ఏం చేస్తాడు, మహారాష్ట్రలో నమోదైనటువంటి కేసు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేస్తారు? బహుశా ఎంత పెద్దవాళ్ళు అయినా వదలము అంటే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ లేదా ఐఏఎస్ అధికారులు, ఇతర పోలీసు అధికారుల గురించి అయి ఉండొచ్చు తప్ప మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ ఏమి చేయలేరు. ఆయన ఏమి చేయడానికి కూడా ఆయనకేమి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉదంతాన్ని కేంద్రంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వము దాని మీద ఏం చేస్తుంది? ఆమెకు న్యాయం జరుగుతుందా? తప్పుడు కేసా, లేకపోతే ఇంకో కేసా, ఏ కేసు అయినా కానీ ముందు కేసు నమోదు చేయాలి కదా. ఒక మహిళ తన మీద అత్యాచారం జరిగిందన్నప్పుడు ఏం చెప్తున్నాయి చట్టాలు, ఏం చెప్తున్నాయి? ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ రోజు డెవలప్మెంట్ ఏంటంటే హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కూడా ఇంటెలిజెన్స్ ని అప్రమత్తం చేసిందని, ఈ కేసుకు సంబంధించి పూర్తి పూర్వాపరాలు కావాలని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఇంటెలిజెన్స్, ఇక్కడ పోలీసుల గురించి అడగటం కాదండి. మహారాష్ట్ర పోలీసులు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ముందు సంజయ్ శిక్వరాలి మీరు ఏ విధంగా కేసు క్లోజ్ చేశారనేటువంటిది అది ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ కేసులో అది అత్యంత కీలకమైనటువంటి అంశం అది. ఇక్కడ సరే, ఇక్కడ వీళ్ళ కుమ్మక్కు వీళ్ళ దగ్గర తెలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వీళ్ళని అడగటం కాదు, వాళ్ళని ఎందుకు అడిగింది? వాళ్ళని అడిగినట్టు మనకి ఏమైనా సమాచారం ఉందంటే మనకి ఎటువంటి వార్తలు ఇంతవరకు రాలేదు. సాక్షిలో రాలేదు, లేకపోతే ఇంకో పత్రికలో రాలేదు. మరి వాళ్ళేం చేస్తున్నారు? మా ప్రశ్న అది. వీళ్ళు చేస్తున్నారు, ఓకే మంచిదే, మనం అభినందిద్దాం, చంద్రబాబు నాయుడు గారిని అభినందిద్దాం, ఓకే. మరి వాట్ అబౌట్ మహారాష్ట్ర? వాట్ అబౌట్ కేంద్రం? చెప్పాలి కదా. రాబోయే రోజుల్లో ఇది అసలైనటువంటి ప్రశ్న. అంటే ఇక్కడ జరిగిన దానికి వీళ్ళని శిక్షిస్తే సరిపోతుందా? ఒక మహిళ మీద ఆ విధమైనటువంటి, ఇప్పుడు ఆమె బ్లాక్ మెయిల్ చేయదలుచుకుంటే ఇంకా ఎంతమంది లేరు అలా అనుకునేట్లయితే? ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేయొచ్చుగా. సజ్జన్ జిందాల్ మీద ఎందుకు కేసు పెట్టాలి? నేను అందుకే మెన్షన్ చేసింది అదే. దట్ ఈస్ విచ్ ఇస్ వై ఐ మెన్షన్ హిస్ ఏజ్.
అందుకనే అనేక మంది పారిశ్రామికవేత్తలు, అనేక మంది ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాట్ అబౌట్ దువ్వాడ శ్రీనివాస్ వయసు ఎంత, అతనితో ఉంటున్నటువంటి మాధురి అనే వయసు ఎంత? అందుకని అక్రమ సంబంధాలకి, లేకపోతే ఇలాంటి అడల్టరీకి, వాళ్ళే చెప్పారు కదా మేము అడల్టరీకి పాల్పడుతున్నామని, అటువంటి వాటికి పారిశ్రామికవేత్తలైనా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా ఎంతమంది? ఆచారం బాపు వయసు ఎంత అండి? అత్యాచార కేసుల్లో ఇరుక్కున్నటువంటి ఆచారం బాపు వయసు ఎంత? అందుకని వయసు సమస్య కాదు. ఇవన్నీ అనేకమైనటువంటి ఉదంతాలు, మనకు బయటకు రానిటువంటి ఉదంతాలు. ఆమె తప్పు చేసిందా, లేకపోతే ఆమె క్యారెక్టర్ ఎలాంటిది, అది వేరే. ఆమె క్యారెక్టర్ మంచిదా చెడ్డదా ఇప్పుడు మనం చూసాం కదా. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో రమీజాబీ కేసులో పోలీసులు చెప్పింది ఏమిటి? ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, ఆమె తిరుగుబోతు అని చెప్పారు. ఆమె తిరుగుబోతు అయితే తీసుకొచ్చి మీరు ఈ విధంగా చేయాల్సిన హక్కు మీకు ఎక్కడ ఉందని కదా అప్పుడు మొత్తం రాష్ట్రంలో సంచలనం కలిగించినటువంటి ఉదంతం. అందుకని ఒక రేప్ అనేటువంటిది ఇష్టం ఉన్నా లేకపోయినా, వరలక్ష్మి గారు చెప్పినట్టు, ఒక రేప్ జరిగిందన్న తర్వాత దాని మీద అవతల వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టరు? ఇప్పటికైనా ఎందుకు పెట్టలేదు అనేది ప్రశ్న. ఇక్కడ ఓకే, దీన్ని ఏం తెలుస్తారు ఏమిటనేటువంటిది మనం చూద్దాం. ఓకే, వేణుగోపాల్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా స్త్రీల సమస్యల్ని చాలా యాక్టివ్గా పర్సూ చేస్తారు. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డే లైట్లో ఆయన ఆఫీస్ బయటే కుర్చీ వేసుకుని కూర్చుని ఒక విజయవాడకు సంబంధించినటువంటి ఒక మహిళ తన కూతురు 9 నెలలుగా కనపడటం లేదన్న కేసుని దాన్ని అలర్ట్ చేసి 2 డేస్లో ఆ పిల్లని జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మహిళ ఎక్కడైనా మహిళే, ఆంధ్ర మహిళ, మహారాష్ట్ర మహిళ సంబంధం అవన్నీ అనవసరం. ఎందుకంటే జరిగింది విజయవాడ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డును కాబట్టి ఈ విషయంలో ఆవిడికి న్యాయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఎందాక వెళుతుంది? ముందుగా సిటీ 24/7 న్యూస్ ఛానల్ వారికి, మీకు ఛానల్లో పాల్గొన్నటువంటి పెద్దలు తులసి రెడ్డి గారికి, సోదరి రాజలక్ష్మి గారికి, పెద్దలు కోటేశ్వరరావు గారికి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలండి. ఎందుకంటే ముందుగా ఆ యొక్క ఏ అన్యాయానికి గురైనటువంటి సోదరి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకి జరిగినటువంటి అన్యాయాన్ని మొదటగా మా జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఆమెకి న్యాయం జరగాలనేటువంటి విషయంలో కూడా మేము కోరుకుంటున్నాం. మా అధినాయకుడే కావాల్సింది కూడా. ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు, తులసిరెడ్డి గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ, రాజలక్ష్మి సోదరి గారు మాట్లాడేటువంటి మాటలు చూసుకున్నట్లయితే, నిజంగా వ్యక్తి స్వేచ్ఛని భంగపరిచేటువంటి అధికారం, రాజ్యాంగం మనం కల్పించినటువంటి హక్కుని భంగం కలిగించేటువంటి చర్య ఎవరో కూడా చేయాల్సినటువంటి అవసరం. కానీ ఇక్కడ ఒక సీక్వెన్సీగా మనం తీసుకున్నట్లయితే, ఇందాక మీరు చెప్పినటువంటి విధానంలో తీసుకున్నట్లయితే, ఒక పారిశ్రామికవేత్త జనరల్ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి కుక్కల మన నాగేశ్వరరావు గారి అబ్బాయి, మన ఆ సారథి అనేటువంటి వ్యక్తి వరకు కూడా మనం సీక్వెన్స్ తీసుకున్నట్టయితే, దీంట్లో విద్యాసాగర్ గారి విషయంలో తీసుకున్నట్టయితే మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకని అర్థమవుతుంది? చట్టం అనేది కేవలం బడా నాయకులకు మాత్రమే కొమ్ము కాస్తుంది, నిరుపేదలకి, పేదవాళ్ళకి చట్టం అందనంత దూరంలో ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ ఐపీఎస్ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ నడి రోడ్డు మీద ఆ మహిళల్ని మరి రేప్ చేసి చంపేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా చూడనట్టు మాకేం తెలియదు అని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ల గదుల్లో కూర్చున్నటువంటి సందర్భాలను తీసుకుంటే, మరి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు కూడా ఫ్లైట్ లో వెళ్ళి ముంబైలో ఉన్నటువంటి ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి విజయవాడకి 3వ తారీఖుని తీసుకొచ్చినటువంటి విధానాన్ని చూస్తే, పారిశ్రామికవేత్తలకి ఈ యొక్క ఐపీఎస్ అధికారులు ఏ రకంగా కొమ్ము కాశారు అనేది మనకి మొట్టమొదటి పాయింట్ లో అర్థమవుతుంది. రెండోది, జనరల్ గారికి ఎందుకు ఈ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు కొమ్ము కాసింది అనేటువంటి విధానంలో మనం చూసుకున్నట్టయితే, ఆయనే చెప్తున్నారు 2009లో మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి పరిచయం చేయటం, మా అబ్బాయిని మీ దగ్గర పెట్టుకుని కూడా వ్యాపార అభివృద్ధిని చేయండి, ఆయన వ్యాపారాలు చేస్తున్నారని చెప్పి ఆయనకి పరిచయం చేయటం, ఆ యొక్క పరిచయ కార్యక్రమంలోనే జనరల్ గారు కూడా ఒక చిన్న కుర్రోడు
ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అవటం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఆయన మెచ్చుకోవటం. ఈ రకమైన క్రమంలోనే మరి కడప స్టీల్ ప్లాంట్ 2023లో మరి జిందల్ గారు అక్కడ ప్రారంభించినటువంటి విధానం చూసుకున్నట్టయితే ఇక్కడ జిందల్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి అనేది ఈ యొక్క సమాజం చాలా స్పష్టంగా చూస్తుంది ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇంత అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్తకి మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బంధం దృష్ట్యా ఇందాక పెద్దలు చెప్పారు. అంటే ఓకే, మీకు బంధాలుంటే మీకు వ్యక్తిగత ప్రయోజనాలు ఒకరికొకరు చేకూర్చుకోవడానికి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి వీళ్ళేమో అధికారులుగా ఉండి ఒక ఆడపిల్లని ఎలా పడితే అలాగ రూల్ వైలేషన్ చేసుకుంటూ అందులో మీరు రక్షణ వ్యవస్థ మీది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అది అంటున్నారు, పోలీసులు రక్షించాల్సిన పోలీసులు ఇలా భక్షకులుగా తయారైతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. కాబట్టి అసలు పైన పెద్దవాళ్ళు చెప్తేనే పోలీస్ అధికారులు ఇంత సాహసం చేశారు, ఇప్పుడు వీళ్ళే ఇరుక్కున్నారు. మరి వాళ్ళ పేర్లు చెప్తారో లేదో తెలియదు, చెబితే బిగ్ షాట్సే వస్తారు. సకల శాఖ మంత్రులు గారి పేరు వినపడుతుంది. ఎందుకు నేను ద విక్టిమ్ హర్ సెల్ఫ్ నిన్న ఎక్స్లో ట్వీట్ చేసింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వీరిద్దరిని కూడా విచారణ చేయాలి అని చెప్పేసి వాళ్ళ పాత్ర ఉందని చెప్పేసి క్లియర్ గా విక్టిమే చెప్తున్నారు. చాలా స్పష్టంగా ఎందుకంటే ఇక్కడ పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుంటున్నారు. రెండోది ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని రూపుమాపడానికి ఏ రకంగా వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారనే విషయానికి నేను వస్తున్నాను. మరి ఆ వ్యక్తిగత విషయం, ఈ ప్రేమలో దోమలో ఆమె ఏ రకమైనటువంటి వ్యక్తిగతమైన జీవితం అనిపించిందో, ఆయనతో జిందల్ గారితో ఉన్నటువంటి సంబంధాలు ఏంటో అనేది పక్కన పెడదాం. కానీ ఒక మహిళ బయటకు వచ్చి నన్ను పలానా వ్యక్తి రేప్ చేశాడు అంటే ఏ ఒక్క మహిళ కూడా తన ఆత్మగౌరవాన్ని చంపుకుని చట్టం దృష్టికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే వరకు వెళ్ళింది అంటే ఆమె ఎంత నరకమైనటువంటి జీవితాన్ని అనుభవించిందో అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఆమె వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఆమె గత జీవితాన్ని మనం పరిగణలోకి తీసుకుని ఆమె మంచిది కాదు అని చెప్పి ఆమె మీద బురద చట్టం అనేది తప్పు. కాబట్టి ఇక్కడే కాదు ఈ చట్టం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా వర్తిస్తుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మిస్టర్ ట్రంప్ ఉన్నాడు కదా, ఇప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ మంచి వయసులో ఉన్నప్పుడు కొన్ని దశాబ్దాల కిందట తను కూడా షీఈ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఉమెన్, పోర్న్ స్టార్. అంటే ఆల్రెడీ ఒక రకమైనటువంటి డర్టీ బిజినెస్ లో ఉంది. మేబీ డర్టీ అవ్వచ్చు, తన వ్యక్తిగత జీవితం తన చూజ్ చేసుకుంది. తనని ఈ సోకాల్డ్ ట్రంప్ తను మాలెస్ట్ చేశారని చెప్పేసి ఈ మధ్య కాలంలో కేసు ఫైల్ చేస్తే వాడిని గిల్టీగా అక్కడ అమెరికన్ కోర్ట్స్ ప్రకటించినాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు క్యాండిడేట్కు పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆ రకమైన చట్టాలు ప్రతి చోట ఉన్నాయి, అమలు దగ్గరే తేడా కనబడుతుంది. చాలా స్పష్టంగా ఇందులో 100% జిందల్ గారిని బయట వేయటానికి, ఆ కేసులో నుంచి చేయటానికి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి నాటకం అని 100% ఇవాళ ప్రజలకి పోసగుచ్చినట్టు కనపడుతుంది. దాని కంక్లూజన్, ఎందుకంటే దాని కంటిన్యూషన్ తప్పుతుంది. దానికి ఏమవుతుందంటే జిందల్ గారి మీద కేసు పెట్టిన తర్వాత డిసెంబర్ లో పెట్టిన తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖున ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడు ఆమె మీద అక్రమైనటువంటి కేసు ఇబ్రహీంపట్నంలో పెట్టాడు అని అంటే ఆ కుట్రలో భాగంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి అక్కడ ఆమెని కొన్ని ఆధారాలు చూపించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చూపించమని అడిగినప్పుడు ఆ ప్రాంతంలో నేను అన్ని కూడా తీసుకొస్తాను అనేటువంటి ఆమె ఎవిడెన్స్ ని గ్యాదర్ చేసుకునేటువంటి టైంలో ఇక్కడ ఫిబ్రవరి 2వ తారీఖున ఇబ్రహీంపట్నంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మరి సకల శాఖ మంత్రి వీళ్ళిద్దరూ కూడా ఒక నాటకంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించి 3వ తారీఖున ఫ్లైట్ లో ఐపీఎస్ ఆఫీసర్లు పంపించి మరి 42 రోజులు ఇక్కడ పెట్టి ఈ 42 రోజుల నాటకంలో అక్కడ ఉన్నటువంటి కేసులు ఆయన మీద పెట్టినటువంటి రేప్ కేసులో మాకు సరైనటువంటి ఆధారాలు అందించలేదు, మాకు మా ముందు రాలేదు. ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ కొన్ని ఎవిడెన్స్ చూద్దాం. ఈ టైం లైన్ ఆల్రెడీ నీరు మార్చినటువంటి విధానాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇది 100% సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులుగా ఉండి ఆ యొక్క కేసులో ఆ యొక్క జిందల్ తప్పించడానికి
ఇది ఎర్రగా వాడుకుని ఇక్కడ ఈ వైసీపీ నాయకుడిని అడ్డం పెట్టుకుని అక్రమమైనటువంటి డాక్యుమెంట్ కేసులు పెట్టించారనేది ఇది అక్షర సత్యం. ఇవాళ వచ్చింది కాబట్టి దాని మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇవాళ ఎంక్వైరీ చేశారు కాబట్టి విచారణలో ఉన్నప్పుడు దాని మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే కన్నా కూడా ఇంకొక 2-3 రోజుల్లోనే మొత్తం అంతా కూడా విషయం బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే తప్పు చేశారో వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నాయి, ఐపీఎస్ ఆఫీసర్లు 3 ఉన్నారు. వ్యవస్థను కాపాడమని రాజ్యాంగం మీకు పట్టనిచ్చి మీకు ఐపీఎస్ అధికారులు ఇస్తే మీరు ప్రభుత్వానికి కొమ్ములు కాసి జగన్మోహన్ రెడ్డి గారికి భజన పనులుగా మారి ఒక కేసును నీరు కాల్చడానికి మీరు కూడా చట్టానికి మరి తల వంచుకోకుండా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుని ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయానికి కొమ్ము కాల్చడం అనే దుర్మార్గమైన చర్య. ఆ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం గాని తప్పు చేసినటువంటి అధికారిని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన విషయంలో తప్పకుండా ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇక్కడ ఉన్నటువంటి విషయం మీద వేణుగోపాల్ గారు రైట్, మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, మంచిదే. ఎక్కడ ఎంతవరకు వెళ్తుందో ఓకే. వేణుగోపాల్ గారు కెన్ యు హియర్ మీ? మనకి ఎక్కువ సమయం లేదు, ఒక్క నిమిషం. జరిగినటువంటి అన్యాయంలో గానీ ఈ రకమైనటువంటి తప్పుడు దోపించినటువంటి వ్యవస్థని ఓకే. వేణుగోపాల్ కోటేశ్వర గారు, ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు దానికి వెళ్లే ముందు ఈ జత్వాని విషయంలోనే ఒక చిన్న విషయం. ఇప్పుడు ఏదైతే 42 రోజుల పాటు విజయవాడ జైల్లో ఉన్న సందర్భంలో ముంబై కేసు విత్డ్రాకు సంబంధించి ఆవిడతో లాబింగ్ చేయడానికి ఏదైతే ఇప్పుడు కింది స్థాయి పోలీస్ అధికారులు చెప్తున్నారో, మాకు పై స్థాయి పోలీస్ అధికారులు చెప్తేనే ఇదంతా జరిగిందని చెప్పేసి వారు స్వయంగా జైలుకు వచ్చి ఆమె మీద ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కోకొల్లని ఆవిడ ఈ రోజు ఏదో స్టేట్మెంట్లో చెప్పినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగా ఆ జైలు ప్రాంగణంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని తీస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఎవరు వచ్చారు, ఎప్పుడెప్పుడు వచ్చారు అనేది. మరి ఆ కోణంలో కూడా విచారణ చేస్తామంటున్నారు. ఎంతవరకు అవకాశం ఉంది సార్ ఆ స్థాయిలో విచారణ జరిగే అవకాశం? పోలీసు ఉన్నతాధికారులు నిమగ్నమైనటువంటి వాళ్ళ ప్రమేయం ఉందని చెప్తున్నారు కనుక వాళ్లే స్వయంగా బొంబాయి వెళ్లారని చెప్తున్నారు. మామూలు ఏ సివిల్ కేసులైనా లేదా క్రిమినల్ కేసులైనా కానీ దిగువ స్థాయి స్టేషన్ స్థాయి అధికారులు ఎస్ఐఓ లేకపోతే సిఐఓ వాళ్ళు వెళ్తుంటారు, మిగతా వాళ్ళు తర్వాత విచారణ చేస్తారు. అందుకని ఈ వెళ్ళినటువంటి వాళ్ళు అఫీషియల్ గా ఎక్కడన్నా వీళ్ళు ఫలానా రోజు బొంబాయి వెళ్ళినట్టు లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినట్టు ఎక్కడన్నా అఫీషియల్ గా ఉందా లేదా అనేటువంటిది నాకైతే అనుమానమే. ఎందుకు అంటే ఆ విధంగా కనుక వీళ్ళు ప్రయాణం చేసినట్టు లేదా వీళ్ళతో కంపెనీ అయినట్టు కనుక ఉండేట్లయితే వీళ్ళు బుక్ అయిపోతారు. సార్ ఇప్పటి వరకు కోటేశ్వర గారు ఫ్లైట్ అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఈ రోజు ఇంకొక వర్షన్ వచ్చింది, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ లో బై కార్ వచ్చారంట, బై రోడ్ వచ్చారట. అదే ఇప్పుడు బై రోడ్ వస్తే బై కార్ వస్తే వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి కదా, టోల్ ట్యాక్స్ రసీదులు అవి ఉంటాయి కదా. వాళ్ళు వెళ్ళారా లేకపోతే ఆ కార్లో వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే టోల్ ట్యాక్స్ లో రసీదుల్లో కార్లో వెళ్ళినే రావడం ఉంటది కానీ ఎవరున్నారు అనేటువంటిది అక్కడేమీ ఉండదు. అందుకని ఇదంతా కూడా ఈ మిస్టరీ అంతా కూడా పోలీసులు తేలిగ్గా ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు దొరుకుతారని నేను అనుకోను. దిగువ స్థాయి వాళ్ళు ఒకవేళ మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మేము చేశాము అని చెప్తే ఎక్కడ ఏదన్నా రాతపూర్వకంగా ఏమన్నా దొరుకుతారా వాళ్ళు? ఇప్పుడు అదే కదా మన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అదే కదా. మా పై వాళ్ళు చెప్పారంటున్నారు, పై వాళ్ళు చెప్పారంటానికి ఆ ఆధారం అడుగుతారు. మేమన్నా రాతపూర్వకంగా ఇచ్చామా లేకపోతే ఫైల్ ఏమన్నా ఉందో చూపించమంటారు. ఈ కేసులో కూడా అలాంటివే జరిగేదానికి అవకాశం ఉన్నది. అందువలన అటువంటి పని చేసినటువంటి వాళ్ళు ఎక్కడన్నా దిగువ స్థాయి వాళ్ళు ఏదన్నా సస్పెన్షన్లకో లేకపోతే డిస్మిసల్కో అట్లాంటి వాటికి గురి కావచ్చు తప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సేఫ్ గా ఉంటారు అనేది అనేక ఉదంతాలను చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అందుకని ఈ కేసు సైమల్టేనియస్ గా దీంతో పాటు నేను ముందే చెప్పినట్టుగా బొంబాయిలో కూడా దీని సంగతి ఏమిటో తేల్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా కుమ్మక్కయ్యారనేటువంటి ఇది ఒక ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాల యొక్క
విశ్వసనీయతకి ఇది ఒక సవాలుగా మారుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తులసిరెడ్డి గారు, మిమ్మల్ని కూడా ఇంకొకటి దీనికి సంబంధించి సార్, వైసీపీ వర్షన్ తీసుకుందాం. సాక్షి రాత ఏకంగా వాళ్ళు పాపం పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతారు అనే టైప్లో పాపం చాలా కంజం చూపిస్తున్నారు. అది పక్కన పెడితే నిన్న పేర్ని నాని గారు కూడా మాట్లాడుతూ బ్లండర్ మిస్టేక్స్ అనమాట. అసలు వైసీపీకి ఏం సంబంధం, వైసీపీ కార్యకర్తే కాదు కుక్కల విద్యాసాగర్ అన్నవాడు ప్రస్తుతానికైతే. రెండోది ఈ పర్టికులర్ లేడీ క్యారెక్టర్ మంచిది కాదా అన్న రీతిలో మాట్లాడుతూ ఆ కేసును పట్టుకొని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారిని ఫ్రేమ్ చేయాలని చెప్పేసి ఈ కేసును వాడుకుంటుంది అని అంటూ, అసలు అప్పుడు కేసు ఫైల్ అయినప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి వైసీపీ గవర్నమెంట్ చేతిలో కూడా లేదు పోలీసు ఎలక్షన్. అసలు 2వ తారీఖు ఫిబ్రవరికి అప్పటికి ఇంకా అసలు ఎలక్షన్ నోటిఫికేషనే రాలేదు. ఆయన బ్లండర్స్ మాట్లాడుతున్నాడు. మళ్ళీ మాజీ మంత్రి, అది ఒక ఆడపిల్ల విషయంలో ఇంత బ్లేటెంట్గా. ఓ పక్కనే రోజుకొకడు బయటకు వస్తున్నాడు బట్టలు ఇప్పుకుని తిరుగుతూ, వాటి గురించి మాట్లాడరు. ఈడు అటువంటి వాడే, ఈడు ఇప్పుకుని తిరిగాడు, ఆవిడ మొత్తం బయట పెట్టింది ఇతను ఏ విధంగా వేధించాడని చేసి. వీడు వేధించింది కాక మళ్ళీ తప్పుడు కేసు ఆవిడ మీద పెట్టడం, దానికి ప్రభుత్వం ఒత్తాసు పలకటం, ఉన్నతాధికారులు ఒత్తాసు పలకటం. ఆ పిల్లల్ని కాదు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు 42 రోజుల పాటు అసలు అన్యాయంగా కారాగారంలో పెట్టడం, ఏది ఇటువంటి కేసులకి ఎలా చూడాలి సార్? ఇక్కడ లేడీనా జంటని కాదు, అక్కడ బాంబేకు సంబంధించి జిందాల్కు ఆవిడకు సంబంధించిన ఆ కేసు వేరు. కానీ ఇక్కడ వచ్చేసి కుక్కల విద్యాసాగర్ రావు గారు పెట్టిన కేసు, అది ఫాల్స్ కేసు పెట్టారు. ఆ కేసులో లేడీనా జంట అనేది ఆవిడ ప్లేస్ లో ఇంకో జంట ఉన్నా కానీ మనం వచ్చేసి అది యాంగిల్లో మనం వాదించాల్సిందే. కానీ లేడీ అనేది అంటూ ఇక్కడ లేడీ అనే కోణం అనవసరం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బాంబేకు సంబంధించి అది వేరు, వాళ్ళిద్దరి మధ్య ఏముందో ఏం లేదో. ఇక్కడ ఒక కేసు పెట్టారు. ఆ కేసు వచ్చేసి ఫాల్స్ డాక్యుమెంట్ ఆధారంగా ఫోర్జరీ కేసు పెట్టినట్టు, తప్పుడు కేసు పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఇది జంటేనా తప్పుడు కేసు పెట్టకూడదు, ఆవిడ ప్లేస్ లో జంట ఉన్నా కానీ తప్పుడు కేసు పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ తప్పుడు కేసు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అది నంబర్ 1. రెండవది వచ్చేసి సరే ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ దర్యాప్తులో ఏం తెలుస్తుంది, ఇది పొలిటికల్ గా వచ్చేసి ఇష్యూ అవుతుంది. కానీ రేపు ఫైనల్ గా తేలాల్సింది కోర్టులో ఏమంటే వచ్చేసి మా కేసు పెట్టారు, కేసును వచ్చేసి మేము దర్యాప్తు ఈ లోపల వైసీపీకి సంబంధించిన పత్రికలు కానీ లేకపోతే మా పేర్ని నాని లాంటి మంత్రులు మాట్లాడే మాటలు ఎంత బాధ్యతారహితంగా, గుమ్మడికాయల కంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఉలిక్కిపడాల్సిన అవసరం ఏముంది? రేపు జరుగుతుంది విచారణలో. తర్వాత వచ్చేసి ఒకేలా పొలిటికల్ గానే అనుకున్నాంలే, అలా కోర్టు ఉన్నాయి కదా, కోర్టులు కాబట్టి గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఇది వీళ్ళంతా వీళ్ళే పార్టీ పరంగా ఎక్స్పోజ్ అయిపోతున్నారు. వచ్చేసి వైకాపా పార్టీ పరంగా మా పాత్ర ఉంది అని చెప్పేసి వారంతా కూడా చెప్తున్నారు. కాబట్టి అది సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు.